పెహల్గామ్లో అటాక్ జరిగిందని తెలుసు. In the Baisaran Valley of Pahalgam. సో ఈ 5Ws యూస్ చేసుకొని దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం పదండి, అది కూడా ఒక నిమిషంలో. చాలామంది టెర్రరిస్టులు నాలాంటి సివిలియన్స్ మీద అటాక్ చేశారు. అందులో టోటల్ 26 పీపుల్స్ అయితే చనిపోయారు. అందులో ఒక్కరే నేపాలీ సిటిజన్, మిగతా వాళ్ళ 25 మంది మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు. సో అసలు ఏం జరిగిందంటే కాశ్మీర్లో చాలామంది టెర్రరిస్టులు అక్కడ విజిట్ చేసిన టూరిస్టులు అయితే కాల్ చేశారు. అండ్ అందరినీ చంపేయలేదు. నీ ఆధార్ కార్డ్ అడిగి నువ్వు ఏ రీజన్కి సంబంధించిన వాడికి मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मारो. అండ్ ఇదైతే 22 ఏప్రిల్ 2025 అయింది. ఇది కాశ్మీర్ స్టేట్లో ఉన్న బైసారన్ వ్యాలీలో ఉన్న ఒక చిన్న ప్లేస్ అయిన పహల్గామ్లో అయింది. సో మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం ఏంటా అంటే పాకిస్తాన్ వాళ్ళకి కాశ్మీర్ కావాలి అని, అండ్ దాంతోపాటే ఇండియా అనేది ఒక ఇస్లామిక్ కంట్రీగా మారాలి అని. సో దాంతోపాటే యాక్చువల్గా ఆర్టికల్ 370 రిమూవ్ చేసేసాక జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో అది చాలా టూరిస్ట్ ప్లేస్గా మారింది. సో దట్ అక్కడి నుంచి అయితే మన ఇండియాకి చాలా రెవెన్యూ జనరేట్ అయితే అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయితే ఉంది ఈ యొక్క సంఘటన వెనుక. సో ఇన్సిడెంట్ అయిన తర్వాత మన ఇండియా వాళ్ళు ఏం చేశారు? సో ఫస్ట్ సస్పెన్షన్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ. మన ఇండియాలో పాకిస్తాన్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు వాళ్ళ కంట్రీ బ్యాక్కి. అండ్ అటారీ బార్డర్ కూడా క్లోజ్ చేసేసాం. Amid rising tensions with Pakistan, India has deployed its indigenous aircraft carrier INS Vikrant. సో ఇంకా ఏమైనా మన ఇండియా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతే, బాయ్.